హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు మై ఛానల్ పూజిత ఫ్యామిలీ. అయితే సండే అయితే కాణిపాకానికి అయితే వెళ్దామైతే అనుకున్నామండి. అందుకైతే సండే అయితే ఫ్యామిలీ మెంబర్స్తో మొత్తంతో అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడక్కడ అయితే ఆపుకుంటా కొంతసేపు రెస్ట్ తీసుకుంటూ అయితే వెళ్ళామండి. అంత మాకు తిరుపతి నుంచి కాణిపాకం ఏం పెద్ద దూరం ఏమి కాదండి. చిన్నపిల్లలు అయితే ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే అక్కడక్కడ ఆపుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట. బయటకు అయితే వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలండి. ఇప్పుడైతే కాణిపాకానికి అయితే వచ్చేసామండి. కాణిపాకానికి రాగానే మాకైతే చాలా ఆనందం అయితే అనిపించింది అనమాట. మా పిల్లలు అలాగే గుళ్ళకు కూడా అయితే చాలా లైక్ చేస్తారండి. మా లక్కీకి అయితే చాలా బాగా అయితే నచ్చిందంట. మా లక్కీ అయితే అదే చెప్తుంది. మీరు కూడా అయితే ఒకసారి వినేయండి మా లక్కీ అయితే ఏం చెప్తుందో. గుడి పేరు చెప్పాలి కదా, తెలీదా? మనమైతే కాణిపాకం అయితే వచ్చినాకైతే దర్శనంలోకైతే కెమెరా కానీ మొబైల్ కానీ ఎంట్రీ అయితే అస్సలు లేదండి. వాళ్ళు తీసుకెళ్ళొద్దు అంటే మనం ఖచ్చితంగా లోనకైతే తీసుకెళ్ళకూడదు అనమాట. మీరైతే ఇదొక్కటైతే పాటించండి. అలాగే బయటకు వచ్చినాక అన్నీ మన ఇష్టం అండి. గర్భగుడిలోకైతే అస్సలే అలో అయితే మొబైలు కెమెరా అస్సలు లేదు. ఇక్కడ నాకు నచ్చింది అయితే ఒకటి ఉందండి. అది ఏందని అయితే మీరు అనుకోవచ్చు. ఆన్లైన్లో ప్రసాదం అయితే మనం తీసుకోవచ్చండి. ఫోన్పే ద్వారా అయితే తీసుకోవచ్చు అనమాట. క్యూ లైన్లో కూడా క్యాష్ ఉంటే మాత్రం క్యూలోకి వెళ్ళి అయితే తీసుకోవచ్చు. క్యాష్ లేనప్పుడు అయితే మాత్రం మనం ఆన్లైన్లో కట్టుకోవచ్చండి. ఆన్లైన్లో అక్కడికక్కడే కట్టుకొని ప్రసాదం అయితే తీసుకోవచ్చు. రష్ అయితే అస్సలు ఉండరు అక్కడ. క్యూ లైన్లో అయితే చాలామంది ఉన్నారండి. అదొక్కటైతే నాకు నచ్చింది. ఇప్పుడైతే మేము వినాయకుళ్ళు అయితే ఉంటారు. ఏమంటారో నాకైతే సరిగ్గా తెలియదు, కానీ వినాయకుళ్ళు మొత్తం అయితే అక్కడైతే ఉన్నారండి. ఈ గుడి అయితే చాలా బాగుంది. చాలా నచ్చిందంటే నమ్మండి, నాకు అంత బాగున్నాడు. నంది కూడా అంత పెద్దగా ఉంది. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చాలా కష్టపడైతే తీసానండి. తప్పకుండా అయితే ఇక్కడ ప్రతి ఒక్క దేవుణ్ణి అయితే మీరు కూడా చూడండి. చాలా బ్యూటిఫుల్గా అయితే చాలా బాగున్నారండి. వీళ్ళకి పెట్టుకో బొట్టు. అరే ఆశని
వెళ్ళొచ్చారా అబ్బో సోహన్ ఈశ్వరుడు మునగొద్దని చెప్తున్నాడు ఆయన. లేదు కెమికల్స్ కలిపారు నీళ్ళల్లో, మంచిది కాదన్నారు. కెమికల్ కలిపారట. లక్కీ రా, లక్కీ లక్కీదా.